ఇచ్చున్నాడు. మొదటిగా బలము కలిగిన సంవత్సరము, రెండవది జయించిన సంవత్సరం, మూడవదిగా కృపగల సంవత్సరము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మెండైన కృప కలిగిన సంవత్సరముగా దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చుచున్నాడు. కృప కలిగిన సంవత్సరము, కృపను పొందుకున్న సంవత్సరము. ఏ విధంగా అయితే మరియా కృప కలిగి దేవుని కుమారుని జన్మించుటకు ఆమె కృపను పొందుకుందో, అదే విధంగా దేవుడు ఈ సంవత్సరంలో మనకి ఆయన కృపలను, మెండైన కృపలను మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. కృప అనేది దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అదే విధంగా దావీదు కూడా